బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇంద్రవెల్లి సభ సక్సెస్ చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక అక్కసును వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ప్రియాంక గాంధీని అడ్డుకుంటానంటూ మాట్లాడుతున్న కవిత ఆమె కాలి గోటికి కూడా సరిపోదన్నారు. ఇందిరాగాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు సీతక్క. వాళ్ళు చేయనటువంటి పనులు ప్రజలకు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని అక్కస్తోటి అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి ఈ తెలంగాణ ప్రాంతం తమ యొక్క ఎస్టేట్గా భావించినటువంటి కేసీఆర్ కుటుంబము ఇష్టానుసారంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పైన అక్కసు వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఫుల్ మెజార్టీతో పూర్తి స్థాయిలో 65 సంఖ్యతోటి అధికారంలోకి వస్తే పదే పదే కూలుస్తాం ఎందుకయ్యా ఇంత అక్కసని మేము అడుగుతా ఉన్నాం. ప్రియాంక గాంధీని అడ్డుకుంటుందట, ఆమె కాలి గోటికి కూడా మీరు సరిపోరని అంటున్నారు. వాళ్ళ కుటుంబం త్యాగాల కుటుంబం. ఇవాళ మీరు అమరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు ఎక్కడ నష్టపోలే, రాజభోగాలు అనుభవించారు. అటు రాజీనామా చేసినట్టు యాక్షన్ చేస్తారు, రాజీనామా కాగానే ఇటు మళ్ళీ ఎన్నికలు నిలబడతారు. 7 పదవులు త్యాగాలు చేసారు వాళ్ళుగా. కాబట్టి ఇందిరాగాంధీ కుటుంబాన్ని, సోనియమ్మ కుటుంబాన్ని అనే అర్హత మీకు లేదు.